హాయ్ విను, ఇటీవల కాలంలో నేను కేరళ వెళ్ళినప్పుడు ఒక వెడ్డింగ్ పిలిచారు కదా అని వెడ్డింగ్కి వెళ్ళడం కోసం నేను ఏంటంటే గిఫ్ట్ కొందా అని చెప్పి నాకు కూడా ఉన్న వాళ్ళకి చెప్పాను, గిఫ్ట్ కొనాలి కదా అంటే వాళ్ళు నవ్వన్నారు. ఎందుకు గిఫ్ట్ కొనవలసిన అవసరం లేదు. ఇక్కడ సాంప్రదాయాల్లో మగపిల్లలకి పెళ్లి జరిగేటప్పుడు మగవాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ తీసుకెళ్ళరు. అదే అమ్మాయిలకి అయితే ఒక గిఫ్ట్ తీసుకెళ్ళి ఇవ్వటం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ గిఫ్ట్ కూడా ఎవరు ఎక్కువగా డబ్బులే ఇస్తారు సహజంగా అని చెప్పడం జరిగింది. నేను దీని గురించి కొంచెం ఆలోచించి కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు కరెక్టే. అది ఏంటంటే పూర్వకాలంలో ఈ గిఫ్ట్ ఇచ్చే కాన్సెప్ట్, మెటీరియల్ గిఫ్ట్ ఇచ్చే కాన్సెప్ట్ లేదు యాక్చువల్గా. ఈరోజు మనం ఏంటంటే పెళ్ళి ఇన్వైట్ చేసినప్పుడు గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్, మనవిలో గిఫ్ట్ ఇవ్వటం, ఎన్ని జరుగుతున్నాయి గిఫ్ట్లు ఇవ్వరండి. పూర్వకాలంలో ఏం చేసేవారంటే అమ్మాయిలు పెళ్లి చేయడం కోసం ఆర్థిక సహాయం చేసేవారు. ఎందుకంటే అప్పట్లో ఇంత పర్చేసింగ్ పవర్, ఇన్ని డబ్బులు అందరి దగ్గర ఉండేవి కాదు. కాబట్టి ఏంటంటే అందరూ కష్టపడి బతికేవారు, అందరూ కష్టపడి జీవించేవారు. అప్పట్లో ఈ వరకట్నం అనే సాంప్రదాయం ఎక్కువగా ఉండేది. ఈరోజు కూడా ఉంది కానీ బయట చెప్పుకోరు. సో అలాంటప్పుడు కొంచెం చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఏంటంటే ఒక చిన్న సహాయం అన్నట్టుగా కాస్త డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేవారు. అది కాలక్రమేణా ఏమైందంటే గిఫ్ట్ల రూపంలో మారిపోయింది. మన సైడ్ అయితే అందరు గిఫ్ట్లు తీసుకెళ్ళిస్తారు. సో గిఫ్ట్ల వాళ్ళు ఈ గిఫ్ట్లు ఏం చేసుకుంటారో కూడా తెలియని పరిస్థితి. కుదిరితే మనం కూడా ఈ సాంప్రదాయాన్ని చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కుక్కరీ వేర్లు, తర్వాత హాట్ ప్యాక్లు, గడియారాలు అన్నీ ఇల్లు నిండా నిండిపోతున్నాయి. వాళ్ళు ఏం చేసుకుంటారు, ఒక మంచి గిఫ్ట్, యూస్ఫుల్ గిఫ్ట్ తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. దయచేసి నేను ఎప్పుడు చెప్తాను, గడియారాలు ఇవ్వకండి, ఇంటి నిండా గడియారాలు ఉంటాయి. దేవుడు బొమ్మలు ఇవ్వకండి, అది కూడా ఇంటి నిండా ఉంటాయి. యూస్ఫుల్, ఈరోజు ఆన్లైన్లో కూడా చూడొచ్చు. యూస్ఫుల్ ఒకటి బ్రౌజ్ చేసి మంచి గిఫ్ట్ కొని ఇవ్వడానికి చూడండి. లేదు కుదిరితే అమ్మాయిల పెళ్ళి అయితే కాస్త డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇది ఒక మంచి సాంప్రదాయం అనుకుంటుంది కదండి. మంచిని ఎప్పుడు నేర్చుకొని అడాప్ట్ చేయడం కూడా మంచిదే కదా. హ్యాపీ లివింగ్.